అందరికీ! ఈరోజు మా అమ్మ గోదావరి స్పెషల్ పులస చేపతో పులుసు పెట్టిందనమాట. సో, ఆ రెసిపీ ఎలా చేసిందో చూసేద్దాం. ముందుగా మనం ఒక మిక్సీ జార్‌లో ధనియాలు, లవంగం, దాల్చిన చెక్క, అనాస పువ్వు, ఇలాచీ వేసుకొని కచ్చాపిచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, నువ్వులు అండ్ కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మెత్తని పేస్ట్‌లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ హీట్ అయినాక మనం ముందుగా ఆడుకున్న పేస్ట్‌ని వేసుకొని ఒక 2-3 మినిట్స్ పాటు మనం దీన్ని కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులో పసుపు, ఉప్పు, కారం వేసుకొని అందులో ఉన్న వాటర్ అంతా ఎగిరి గ్రేవీ గట్టి పడేదాకా మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈ లోపల మీరు వీడియోని లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ పులస చేపల పులుసు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. గ్రేవీ అంతా వాటర్ ఎగిరిపోయి నూనె పైకి వస్తున్నప్పుడు అందులో బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండ్ బెండకాయ ముక్కలు వేసుకొని కలిపి చింతపండు గుజ్జు అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని ఇది మరిగేంత వరకు మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ పాటు మనం దీన్ని బాయిల్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయిన తర్వాత మూత తీసుకొని మనం కట్ చేసి క్లీన్ చేసుకున్న పులస చేపల్ని వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మనం దీన్ని ఒక 20 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ లోపల మీలో ఎంతమంది నాలాగా ఫస్ట్ టైం పులస చేపని తింటున్నారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. 20 మినిట్స్ తర్వాత మూత తీసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే మన పులస చేపల పులుసు రెడీ.